ఈ రోజు మనం అత్యంత ప్రసిద్ధి చెందిన సూయజ్ కెనాల్ గురించి తెలుసుకుందాం. ఇది రెండు పెద్ద ఖండాలైన ఆసియా, ఆఫ్రికాల మధ్య ఉంది. ఈజిప్టుకు సరిహద్దులు తూర్పు వైపున, సినై ద్వీపానికి పశ్చిమాన ఈ సూయజ్ కెనాల్ నిర్మించబడింది. ఇది ఆసియా, ఆఫ్రికాలను విడదీస్తూ మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రానికి కలుపుతూ ఉంది. అంతేకాకుండా ఇది హిందూ మహాసముద్రం, ఎర్ర సముద్రాన్ని మరియు మధ్యధరా సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం వరకు కలుపుతూ మార్గాన్ని ఏర్పరిచింది. ఇంతకుముందు కాలంలో దక్షిణాసియా నుండి ఐరోపా ఖండంలోని దేశాలకు వెళ్లాలంటే దక్షిణం వైపు ప్రయాణించి ఆఫ్రికా ఖండాన్ని చుట్టి రావాల్సి వచ్చేది. చాలా దూరం ప్రయాణించాల్సి ఉండేది. 1869లో సూయజ్ కెనాల్ నిర్మించడం వల్ల మన దేశంలోని ముంబై నుండి ఇంగ్లాండ్ దేశ రాజధాని లండన్ మహానగరానికి మధ్య దూరం దాదాపుగా 7,000 కిలోమీటర్లు తగ్గింది. సూయజ్ కెనాల్ మొత్తం పొడవు 193 కిలోమీటర్లు. దీనికి ఉత్తరం వైపు పోర్టు సయ్యద్, దక్షిణం వైపు పోర్టు సూయజ్ ఉన్నాయి. ఇంకా ఈ మార్గంలో లిటిల్ బిట్టర్, గ్రేట్ బిట్టర్, టిమ్సా అనే సరస్సు